న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో జనసేన సీనియర్ నాయకుడు పూల రమణ ఆధ్వర్యంలో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పేరు మీద హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు చిరంజీవిపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీ భవానీ రవికుమార్, అనంతపురం జిల్లా నుంచి చిరంజీవి సీనియర్ ఫ్యాన్స్ చంద్రమౌళి, జగదీష్, చలపతి, సురేష్, నాగయ్య, రాము రాయల్, వెంకటేష్ మరియు గుంటకల్ జనసేన సీనియర్ నాయకులు గోవిందరాజులు, బాలాజీ, శ్రీనివాసులు, అఖిల్, మోహన్, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గోపి, వీర మహిళలు వక్కల ఉమా, శారద, నారాయణమ్మ తదితర చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి యొక్క 22వ తారీఖు ఆగస్టు 22వ తారీఖు ఏదైతే పుట్టినరోజు ఉందో ఆ సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయినటువంటి భవానీ రవికుమార్ గారు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి సీనియర్లందరికీ కూడాను ఈ సందర్భంగా మౌలి గారికి, జగదీష్ గారికి, చలపతి గారికి ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో విరాజిల్లాలని చెప్పని కోరుకుంటున్నాము. ఆయన కుటుంబానికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తి చిరంజీవి గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి ఎన్నో మంచి సినిమాలు తీయడం చాలా సంతోషము. ప్రతి ఒక్క సినిమాలో కూడాను ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా చిరంజీవి గారి సినిమాలు తీయడం వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళు ఆయనంటే అభిమానిస్తూ ముందుకు వస్తున్నాము. మరి ఇలాగే ముందుకు పోతాము. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో ముందుకుండి చేస్తాము. దాంట్లో ఉదాహరణ ఒకటి ఏంటంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా మేమందరం కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. చాలామంది యువకులు కూడాను రక్తదానం చేశారు, ప్రాణదాతలు అయ్యారు. మరి ఇవన్నీ జరిగినాయని చెప్పంటే చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఒక మాట, ఒక స్ఫూర్తితోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇలాగే చిరంజీవి గారు ప్రజలకి ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామి గారు ఇంకా ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే చిరంజీవి గారి మెగా ఫ్యాన్స్ అందరూ కూడాను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హోమాలు చేయించడం జరిగింది, ప్రసాదాలు వితరణ చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామని చెప్పంటే నిండు నూరేళ్ళు మా చిరంజీవి గారు, మా అన్నయ్య గారు బాగా ఉండాలి, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పిన ఒక ఉద్దేశం చేతనే ఈరోజు దేవస్థానం ముందర ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారము. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ.